హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఫ్రిన్ అర్ఫా షేక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వాజిద్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆడ్ ఎమోజీస్ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకవేళ వీడియో లెంత్ అయినా కూడా మీరైతే క్లియర్గా చూడండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్కసారి అయితే వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. దానికోసం ముందుగా మనం ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని అక్కడ ఎమోజీస్ అని కొడుతున్నాను నేను. ఎంటర్ చేసామంటే ఇలా వస్తుంది. ఇలా వస్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజెస్ అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వచ్చేసి. ఓకేనా? ఇవి మనకు ఏదన్నా వాడితే కాపీరైట్ వస్తుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే ఇలా ఓపెన్ చేసేది ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, టూల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ రైట్స్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఆల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఉండాలి. సెలెక్ట్ ఒకవేళ లేదు వీటిపైన దేనిపైన క్లిక్ ఉంటే దీని మీద క్లిక్ చేసుకొని వదిలేసేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీటిలో మనం ఏదైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫ్లవర్స్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు హ్యాపీ ఉంది, హ్యాపీ ఎమోజీ ఓపెన్ చేసాము. ఇట్లా మనది ఏదైనా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లైసెన్సిబుల్ అన్నది, వీటి జోలికి అయితే పోవద్దు. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ అనుకోండి, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వాలి, మౌస్ని ఇచ్చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే కనుక మనం ఏది నేమ్ అయితే ఇవ్వాలనుకుంటామో ఆ నేమ్ ఇచ్చేసేసి చేసుకోవచ్చు. ఓకేనా? సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అవి మనకు కావాల్సినట్టు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా మనం చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. దానికోసం అని చెప్పి నేనేంటంటే ఇప్పుడు నా దగ్గర ఏంటంటే CS4 ఉందన్నమాట, ఫోటోషాప్ వర్షను. అది ఎలా చేయాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్గా మనం ఫైల్ మీదకి వెళ్ళేసి న్యూ ఓపెన్ చేయండి. న్యూ ఓపెన్ చేసి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే 1920 పెట్టండి. నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి 1080 పెట్టండి. పెట్టేసి ఇంకా వేరేదైతే చేంజెస్ అయితే ఏం చేయొద్దు, ఓకే చేసేయండి. ఇక్కడ చూడండి, నాకు ఓపెన్ అయిపోయింది. జస్ట్ దీన్ని కొంచెం ఇలా కిందకి లాగితే మనకు సపరేట్ షీట్ లెక్క వచ్చేస్తుంది. ఇది మొబైల్లో కూడా ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇది చూడండి, ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నటివి దీనిపైకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, జస్ట్ ఓపెన్ కొడుతున్నా, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ కడితే నాకు ఎమోజీస్ ఇక్కడ ఉంటాయన్నమాట. సపరేట్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు సపోజ్ ఇది చూపిస్తాను మీకు. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, మీరు దీనిపైకి తీసుకెళ్తే మనకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఒక కలర్ అయితే వేసి చూసాను. దీని కలర్ మీద బ్లాక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తే మనకి ఏదో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ నేనైతే ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసా, ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ టూల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ పిక్ చేసి ఇక్కడ ఇట్లా అన్నామనంటే క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది ఇక్కడ మొత్తం మీకు వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం మూవ్ టూల్లోకి వెళ్ళేసి వదిలేసేయండి. తర్వాత జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ని నేను తీసుకొని వచ్చి దీని మీద పెడుతున్నా. చూడండి మనకైతే చుట్టూ వైట్ కనిపిస్తుంది కదా, మనకు అవన్నీ ఉండకూడదు. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ లేయర్ కనిపిస్తుంది, దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ లేయర్ అనేది కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద కనుక దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ లేయర్ అని ఉందా, దీని మీద కనుక కొట్టారంటే ఆటోమేటిక్గా లేయర్ అయితే డిలీట్ అయిపోయింది. ఓకేనా? దీన్ని మీకు ఏదైనా కావాలంటే పెద్దది చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది ఏంటంటే మనకు చుట్టూ ఉన్న వైట్ పోవాలి. ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, మనకు ఎరేజర్ టూల్ కనిపిస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇలా ఓపెన్ అవుతుంది. మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక్క క్లిక్ ఇస్తే చాలు, మనకు చుట్టూ ఉన్న వైట్ మొత్తం వెళ్ళిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మూవ్ టూల్లోకి వెళ్దాం. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేసామనుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు ఎట్లుంది, ఇందాక ఎలా ఉంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ రెండు పెట్టాము. పెడితే ఏమైంది, కొంచెం క్లమ్జీగా ఉంది. ఈ కలర్ డార్క్గా కనిపిస్తుంది. ఇదేంటంటే మనకు కొంచెం ఇదిగా కనిపిస్తుంది. దీన్ని కలర్ తగ్గించడం పెంచడం ఎలా అనంటే మనం ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే దీన్ని హైడ్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, లేయర్ ఒక్కటే ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి కంట్రోల్ M. ఇప్పుడు చూడండి, లేయర్ ఎక్కడ ఉంది, దీని లేయర్కి లాక్ ఉందన్నమాట. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఓకే చేసేయండి. ఓకే చేసి ఇక్కడ లాక్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కంట్రోల్ M అనేది క్లిక్ చేయండి.
కంట్రోల్ ఎం చేస్తే ఇలా ఒక చూడండి, నేను కంట్రోల్ ఎం ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే ఏమైంది, ఇది చూడండి పైకి అంటున్నా కలర్ లైట్ అవుతుంది కదా, చూడండి లైట్ కలర్ అవుతుంది. ఇది అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ లేదు, నెక్స్ట్ మనం డార్క్ కావాలి. కంట్రోల్ ఎం మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమవుతుంది, డార్క్ అవుతుంది. చూసారా కలరు, అబ్జర్వ్ చేస్తున్నారా? ఓకే సరే. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం మళ్ళీ తీసుకొద్దాం. దీని మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఎం కొడుతున్నాం. కంట్రోల్ ఎం కొట్టి మనం ఒక్కసారి సెట్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఓకే మనం ఇలాగుంటే సెట్ చేసుకుందాం, ఓకేనా. ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత మనకు అయిపోయింది. ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసేసి లేయర్ 1 ఇది, ఓకేనా. లేయర్ 1 మీద సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ కనుక ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా లేయర్ మొత్తం మనకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని సైజ్ తగ్గించుకోవాలి. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని మనం గనక దీన్ని గనక అంటే సైజ్ అయితే ఆటోమేటిక్గా మనకు చిన్నదైపోతుంది, ఓకేనా. ఈ సైజ్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎంటర్ కొట్టామంటే ఆ సైడ్ సెలెక్షన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే తీసుకొచ్చా, ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని దీన్ని తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకొకటి అలానే షిఫ్ట్ ఆల్ట్, ఓకే. నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ ఆల్ట్, ఓకేనా. ఇలా తీసుకొచ్చేసాను. ఇక్కడ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ ఏంటంటే ఇవి సపరేట్ లేయర్స్ ఉంటాయి, ఓకేనా. అందువల్ల మీరు ఏం చేయాలనంటే ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అన్నిటిని మెర్జ్ చేద్దాం. కంట్రోల్ ప్రెస్ చేసి దీని మీద లేయర్ 1 ఈ కాపీ ఇవన్నీ ఉన్నాయి కదా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ గనక ప్రెస్ చేస్తే మీకు చూడండి మొత్తం ఏమైపోయినాయి. ఒక్కసారి చూపిస్తాను, ఇవన్నీ ఉన్నాయా. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా లాగాలనుకుంటే ఇదొక్కటే వస్తుంది మీకు, ఓకేనా. అలా కాకుండా మనం మెర్జ్ చేద్దాం. అన్నిటినీ కంట్రోల్ పట్టుకొని అన్నిటినీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ గనక ప్రెస్ చేసామంటే మీకు ఆటోమేటిక్గా ఒక సింగిల్ లేయర్ అయిపోయింది అది. ఇప్పుడు చూడండి, మీరు లాగండి మొత్తం వచ్చేస్తున్నాయి, ఓకేనా. ఇదైతే క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ మళ్ళీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని దీన్ని కనుక ఇట్లా డ్రాగ్ చేసామంటే ఇంకొక లేయర్ వచ్చేసింది మనకు, చూసారా. ఇక్కడ ఒక లేయర్, ఇది ఒక లేయర్. నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇంకొక లేయర్ వచ్చింది. అలా కాకుండా మీరు కనుక డైరెక్ట్గా లాగితే మీకు సేమ్ అదే మిక్స్ కదులుతుంది అనమాట, ఓకేనా. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఖచ్చితంగా అయితే చేయండి. ఇక్కడ అయిపోయింది. ఇవన్నీ సేమ్ ఉన్నాయి, వీటిలో మనకు ఒకటి డిఫరెంట్ కావాలి. దాని గురించి ఏం చేయాలి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. ఇది ఆల్రెడీ దీన్నే మనం చేసాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఏదో ఒకటి మనం దీంట్లో వేరియేషన్ అయితే చూపించాలి, ఓకేనా. ఫైండ్ అవుట్ చేయాలంటే వేరియేషన్ చూపించాలి. దీనికి ఏం చేద్దామంటే జస్ట్ ఈ కలర్ మీద టిక్ చేస్తున్నాం. పిక్ చేసి ఇక్కడ చూడండి, మనకి ఏదైనా కలర్ మ్యాచ్ అయ్యేది ఏదైనా ఉంటే చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసి దానికి ఏదన్నా రిలేటెడ్ అనేది ఇది సెలెక్ట్ చేశాను. ఓకే చేశాను. ఓకే చేసి నెక్స్ట్ మళ్ళీ దీని మీదకే వస్తున్నా. దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే వచ్చింది కదా నాకు. ఇక్కడ చూడండి, నేను దీన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి కలర్ చేంజ్ అయిందా, ఓకేనా. ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది. లేదు తర్వాత మనం ఏం చేద్దామంటే ఓకే మూవ్ టూల్లో క్లిక్ చేసుకొని నెక్స్ట్ దీన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ తీసుకొద్దాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీన్ని వీటికి ఎక్కడ ఒక దగ్గర మనకు నచ్చిన దగ్గర పెడతాం అనమాట. కంట్రోల్ టీ కనుక ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. దీన్ని ఆ సైజుకి తీసుకొద్దాం. ఇక్కడ చూడండి, నేను తగ్గిస్తున్న సైజ్, ఓకేనా. తగ్గించి ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ పెద్దది కనిపిస్తుంది అది, ఓకేనా. దాన్ని ఏంటంటే కొంచెం చిన్నది చేస్తుంది. ఆ సైజుకి తీసుకెళ్తా. ఇక్కడ చూడండి, ఆ సైజుకి తీసుకెళ్ళాను, ఓకేనా. తీసుకెళ్ళి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమైంది, ఆటోమేటిక్గా మీకు దీంట్లో కలిసిపోయింది. ఇప్పుడు చూడండి, వీటిల్లో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా చేయాలి ఏంటి, ఇవి చూడండి మొత్తం మనకు క్లియర్గా ఉన్నాయి కదా. సరే, మనకు తెలుసు కాబట్టి దీన్ని అని చెప్తాం. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా సెర్చ్ అయితే చేస్తారు కదా ఖచ్చితంగా, ఓకేనా. సెర్చ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద ఆడ్ ఎమోజీ అనేది మనకు రావాలి. దాన్ని ఎలా చేయాలి, ఇప్పుడు చూడండి మనం చేసేసాం. ఇక్కడ మనం ఫైండ్ ద ఆడ్ ఎమోజీ అనేది రావాలి. అందుకోసం ఏంటంటే ఇక్కడ టీ సింబల్ కనిపిస్తుందా, టీ సింబల్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దీన్ని ఏంటంటే ఇక్కడ జస్ట్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అలా వచ్చింది కదా. ఇక్కడ మీరు టైప్ చేయండి, మీకు ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇదైతే టైప్ చేశాను. మనకు బ్యాక్కి వెళ్ళిపోయింది. జస్ట్ ఇలా ఇక్కడ ఉంటే ఏమో ఇలా ఉంటుంది, ఇక్కడ పక్కకు వస్తే ఇలా వస్తుంది. జస్ట్ దాన్ని ఇలా లాగితే మీకు చూడండి వచ్చేస్తుందా మనకు. ఓకే, వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ టూల్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. జస్ట్ యారో అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఆ యారోస్ పట్టుకొని మనం కిందకి పైకి అనొచ్చు అనమాట. కిందకి పైకి అనొచ్చు. ఓకేనా. ఇలా మన దీంట్లో ఏదైనా ఉంటే టైప్ చేసేయాలి. టైప్ చేసిన తర్వాత దీన్ని Ctrl+S కనుక కొట్టి సేవ్ చేసుకోవాలి. Ctrl+S కొట్టి మనం సేవ్ చేయాలి. ఇక్కడ మనకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా, జస్ట్ ఏదో ఒకటి ఇస్తున్నా, అఫ్రిన్ అని ఇచ్చేసి ఇక్కడికి వచ్చి జేపీజీలో సేవ్ చేయాలి. మీరు క్లియర్గా జేపీజీలోనే చేయాలన్నమాట. జేపీజీలో చేశాను, చేసి సేవ్ కొట్టాను. మీకైతే సేవ్ అయింది. ఇక్కడ ఏంటంటే ఈ 12 అట్లే ఉంచండి. ఒకవేళ వేరేది ఏదన్నా క్వాలిటీ దగ్గర ఉంటే 12 మార్చుకొని ఓకే చేసేయండి. ఓకే చేస్తే మీకు ఇదైతే సేవ్ అయిపోయింది. ఇలా మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనకు అవసరం లేదు, తీసేద్దాం. ఓకే, నో. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు ఇది సెలెక్ట్ అయిపోయిందా. మనం ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దీన్ని సెలెక్ట్ చేస్తే ఓకే, ఫైండ్ చేస్తే, లేదంటే లేదు. మనం ఎట్లా చూపిస్తాం కాబట్టి ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇంటూ కొట్టేస్తాం. ఇంటూ కొట్టిన తర్వాత ఇలా అడుగుతుంది అనమాట. ఆల్రెడీ మనం సేవ్ చేసినా కూడా ఇది ఇలా అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే నో కొట్టండి. ఒకవేళ నో కొట్టకుండా ఎస్ కొట్టారంటే మళ్ళీ సేవ్ చేయమని అడుగుతుంది. దీని మీద నో మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు చూడండి మనకు క్లియర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అది ఎలా చేసుకోవాలనేది చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే మరి దాన్ని ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ముందుగా ఏంటంటే మన ఛానల్ సంబంధించి మొత్తం మన లోగో, తర్వాత మన సోషల్ మీడియా నెట్వర్క్ ఐడి ఇవన్నీ ఇచ్చేసుకుందాం, ఓపెన్ చేసుకుందాం. చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్గా మనం ఏంటంటే జస్ట్ లోగో ఇచ్చేద్దాము. ఓకేనా, లోగో అయిపోయింది. తర్వాత ఏంటంటే మన వీడియో రిలేటెడ్ ఇది మనం చేయాలనుకున్నాం కదా. జస్ట్ దీని ప్లస్ మీ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి టైమర్ పెట్టాలి. అది టైమర్ ఎలా ఇవ్వాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి నా దగ్గర టైమర్ కూడా ఉంది. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఓకేనా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఇది ఇమేజ్ కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే పెద్దదవుతుంది. ఓకేనా, పెద్దదైంది కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది మనకు బ్లాక్ కలర్లో ఉంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ వీడియోలోకి వెళ్ళేసి క్రోమా కీ అని ఉందా, దీని మీద క్లిక్ చేసి ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చేసామంటే అది వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు టైమర్ అనేది నేను కార్నర్లో సెట్ చేశాను. అంటే మన వీడియో రిలేటెడ్ మనం సెట్ చేసుకుందాం. అది అందువల్ల ఏంటంటే ఇక్కడ కార్నర్లో వస్తుంది. ఇదేంటంటే నేను కొద్దిగా పెద్దగా పెట్టాను కాబట్టి మీకు అది ఫుల్గా రావట్లేదు, కానీ ఇక్కడ కార్నర్లో ఉంది కదా. ఇక్కడ చూడండి జస్ట్ ఒక్కసారి నేను ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి మీకు టైము డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ టైమర్ మీకు కావాలి అంటే నేను అరేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు జస్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మీకైతే టైమర్ అయితే నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి అయిపోయింది కదా. ఇక్కడ చూడండి మనకు 15 సెకండ్ నేను సెట్ చేస్తున్నాను అనమాట. ఆ టైమర్ మనకి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ 0కి వచ్చిన తర్వాత మనకు ఎక్కడ మనం పెట్టాము అనేది ఐడెంటిఫికేషన్ రావాలి. ఓకేనా, అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే, అయిపోయింది కదా, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఇమేజ్ని మనం మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఓకేనా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం చేయాల్సింది ఏంటంటే టైటిల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం టైటిల్స్ మీద కనుక క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఎండ్ క్రెడిట్స్ అని ఉన్నాయా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇది క్రెడిట్ 10 అని ఉంది కదా, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. చేసి దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనకు చూడండి అది కనిపిస్తుంది కదా, ఇది తీసేద్దాం, అవసరం లేదు. చేశాను. నెక్స్ట్ ఇది అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్ అని ఉంది, దీన్ని తీసేస్తాను. ఇది ఉంది ఇక్కడ, దీన్ని టైటిల్ని కూడా నేను తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఇక్కడ చూడండి మనకు పైన షేప్స్ కనిపిస్తున్నాయా, ఈ షేప్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సింది రౌండ్ షేప్. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ టెక్స్ట్ హియర్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ హియర్ కూడా తీసేద్దాం. అయిపోయింది కదా. తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనము ఇక్కడ చూడండి
షేప్ ఫిల్ అని వస్తుంది కదా, ఈ షేప్ ఫిల్ని తీసేస్తే మనకైతే ఇక్కడ ఏం కనిపించట్లేదు. తర్వాత కిందకు వచ్చామంటే షేప్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్కి వచ్చేటప్పటికి ఇక్కడ సైజ్ పెంచుదాం. చూసారా, సైజ్ పెరుగుతుంది కదా, సైజ్ పెరుగుతుంది. ఓకేనా, మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. లేదు కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్లోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్, మనకి ఏది కావాలి కూడా చేంజ్ అయిపోతుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకుందాం. దీన్ని పెద్ద చేయాలన్నా చిన్న చేయాలన్నా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది చేసుకున్నా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, దీని మీద కావాలి. ఇక్కడ చూడండి, దీని మీదకి తీసుకొచ్చాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీని మీదకి తీసుకొచ్చేసి నేను ఓకే మీద ప్రెస్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఓకే మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, మనకు టైమర్ స్టార్ట్ అయింది, డిక్రీజ్ అవుతుంది. ఈ టైమర్ ఏంటంటే ఒక్కో దాంట్లో ఒక రకంగా ఉంటుంది, అందువల్ల నేను దీంట్లో చూపించట్లేదు. మీకు కావాలంటే మెసేజ్ చేసి నేనైతే షూర్గా ప్రొవైడ్ చేస్తాను మీకు, దాని గురించి మీరు థింక్ చేయొద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూపిస్తుందా, ఇక్కడికి వచ్చేసింది. ఇది మనకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంత మించి అయితే ఏం లేదు. అలా కావాలంటే ఎన్నైనా పెట్టుకొని మీరు టైమర్ పెట్టుకొని మళ్ళీ మనం మీడియాలోకి వచ్చేద్దాం. ఇప్పుడు కావాలంటే మనకు దీని మీద మన సోషల్ మీడియా నెట్వర్క్ సంబంధించింది ఏదైనా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన లింక్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, ఐడీలు ఇచ్చుకొని మొత్తం చేసుకొని. కాకపోతే కంపల్సరీ మీరైతే రెండర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా రెండర్ చేస్తే క్లియర్ అవుతాయి. క్లియర్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిపోయేసి మీరు ఎక్కడైతే ఫైల్ నేమ్ ఏదో ఇచ్చుకోండి, ఎక్కడ సేవ్ చేసుకుంటారో చేసుకొని ఎక్స్పోర్ట్ కనుక కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో ఫాలో అవ్వండి, నాకు మెసేజ్ చేయండి, మీకైతే క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.